ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుకుజులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు రవి, సింహరాశి యందు శుక్రుడు, అలాగే వక్రించినటువంటి బుధగ్రహం, కన్యారాశి యందు కేతువు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక, సింహ, కన్య, తులారాశుల యందు ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు గురుడు యోగించడం, చంద్రబలం ఉండడం, పంచమ స్థానంలో ప్రధానంగా శుక్రబుధులు అనుకూలిస్తూ ఉండడం, అలాగే శనేశ్వరుని యొక్క బలం ఉండడం, ప్రత్యేకించి ఈ రాశి వారికి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో లభించబోతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా పంచమ స్థానంలో ఎప్పుడైతే శుభగ్రహాలు కూడుకుని ఉన్నాయో, పంచమం అనేటువంటిది బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వీటికి సంబంధించినటువంటి స్థానంగా జ్యోతిషాస్త్రమందు లక్ష్మీ స్థానం త్రికోణం చ అన్నారు. కోణస్థానమైనటువంటి ఈ పంచమ స్థానం మేషరాశి వారికి ఈ శుభగ్రహాలు స్థితులై ఉండడం కూడా లక్ష్మీప్రదమైనటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి విషయాలను గనక పరిశీలన చేస్తే ఆర్థికమైనటువంటి ప్రగతి అనేటువంటిది మేషరాశి వారికి కనబడుతుంది. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే ఈ లక్ష్మీ స్థానంలో శుభగ్రహాలు స్థితులై ఉన్నారో, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక రుణ బాధల నుండి విముక్తి, ఏ విషయంలోంచైనా సరే కొంత చాకచక్యంగా ఇబ్బందికరమైనటువంటి విషయాల నుండి తప్పించుకోగలిగేటువంటి శక్తియుక్తుల్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి విషయాల నుండి చాలా చాకచక్యంగా బయటపడతారు. అంతేకాకుండా ఏదైతే గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందికరమైనటువంటి విషయాల నుండి కూడా బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ, లేదా కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక పరిస్థితి కానీ, సంతాన పురోగతి కానీ, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కానీ చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నది. అలాగే ప్రత్యేకించి మేషరాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఆరోగ్య ప్రదాతగా ఈ రాశి వారికి గురుగ్రహాన్ని, అలాగే శుక్రబుధులను కూడా ఈ వారం చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి పనులు చేయగలుగుతారు, నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ చేయగలుగుతారు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీ విద్య, దూర విద్య, పోటీ పరీక్షల్లో మంచి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే శుక్ర, బుధ, గురు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా స్త్రీలకి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. అటు జీవితంలో ఎదుగుదలకి కానీ, లేదా సంతాన సమస్యల నుండి బయటపడడానికి కానీ, లేదా ఉద్యోగపరమైనటువంటి లేదా జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాల నుండి బయటపడడానికి ఈ వారంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి, ఒక మార్గము, ఒక ఆలోచన అనేటువంటి స్త్రీలకు దొరుకుతుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అధికంగా చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చతుర్థ కేంద్రమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, వక్రించినటువంటి బుధగ్రహం వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. దానితో పాటుగా ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, రాహు బలం ఉండడం, అలాగే తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ప్రధానంగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబపరమైనటువంటి విషయాలు,
ఉద్యోగపరమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఈ మూడిటిల్లో వృషభ రాశి వారు ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తూ ఉన్నదో అటువంటి వాటి నుండి బయటపడడానికి అవకాశం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ట్రావెలింగు, వెహికల్స్ అనగా వాహనాలకి సంబంధించినటువంటి ఫైనాన్స్ మొదలుకొని స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి మధ్యలో ఏదైతే వాహనాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, ఇవన్నీ ఏవైతే మూవబుల్ వెహికల్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ వారికి ఈ వారం చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించినటువంటి పరిణామాలు గత కొద్ది రోజులతో పోల్చుకుంటే అటు ఉద్యోగ వ్యాపారంలో ఎదుగుదల, మానసికమైనటువంటి ప్రశాంతత, అమ్మయ్య ఈ వారంలో మనం కొంత సంపాదించుకోగలిగాం, కొంత ధనాన్ని దాచుకోగలిగాం అనేటువంటి విధంగా ఒక భరోసాని కల్పించేటువంటి విధంగా అటు ఉద్యోగ వ్యాపారాలు ఈ వారంలో ముందుకి సాగబోతూ ఉన్నాయి. అయితే కొంత మానసిక అశాంతి ఉంటుంది, అడపాదడపా కొంత ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటన్నిటినీ కూడా ఛేదించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. కోపం అధికంగా ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది, కుటుంబ సభ్యులపైన కోపడుతూ ఉంటారు. అలాగే మీకు ప్రత్యేకించి అటు జీవిత భాగస్వామికి లేదా సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతారు. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. చదువరులకు ఇది చాలా గొప్ప అవకాశాలను కల్పిస్తుంది, అదృష్టాన్ని కల్పిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మానసిక ప్రశాంతత, అటు తోబుట్టువులతోనూ తల్లితరఫు బంధువులతోనూ ఉండేటువంటి సఖ్యత చాలా గొప్పగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. మీతో విభేదించినటువంటి మిత్రులు మరలా తిరిగి మీ దగ్గరికి చేరుతారు. ఇలా కొంత ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది గత వారంతో పోల్చుకుంటే. ఈ రాశి వారికి పాపార్గళం అనేటువంటిది పరిపూర్ణంగా ఉన్నది. వ్యయస్థానమందు కుజుడు, గురుడు, 2వ స్థానమందు రవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం, రాహుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అందులో వారంలో ప్రారంభమైనటువంటి 2 రోజుల్లో, మొదటి 2 రోజుల్లో చంద్రబలం లేదు. ఆ తదుపరి బుధవారం రాత్రి వరకు కూడా, అనగా మంగళవారము, బుధవారం రాత్రి వరకు కూడా చంద్రబలం ఉన్నది. ఈ చంద్రబలం ఉన్న రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ కొంత వ్యతిరేకంగానే గోచరిస్తూ ఉన్నాయి. అనగా మంగళ, బుధవారాలు మినహాయించి మిగతా వారం అంతా కూడా కొంత ప్రతికూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మనస్పర్ధలు, ఏ మాట మాట్లాడినా ఎదుటి వ్యక్తులు కొంత మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం, మాట పెరుగుతూ ఉండడం. అలాగే ఈ 2వ స్థానమందు రవి, వ్యయమందు కుజుడు అనవసరమైనటువంటి ధన వ్యయానికి కారణమవుతారు. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో సైతం మీరు కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బంధువుల మూలంగా, మిత్రుల మూలంగా, అలాగే జీవిత భాగస్వామి ద్వారా వచ్చినటువంటి సమస్యలు కొంత అధికంగా ఉంటాయి. ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితి అంతా కూడా అటు చంద్రుడు కూడా ప్రతికూలంగా ఉంటారు కాబట్టి మిగతా రోజుల్లో రాహు బలం మీద మాత్రమే ఆధారపడతారు. ఇక్కడ రాహు ఎలా ఉపయోగపడతారు అంటే ఉద్యోగాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుతారు. మిథున రాశి వారికి ఉద్యోగం మినహాయించి మిగతాదంతా కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎటు చూసినా సమస్యల వలయంలా ఉంటుంది. ఏదో ఒక చికాకు, ఏదో ఒక మనస్పర్ధలు, ఏదో ఒక మాట పట్టింపులు, ఇలా కొంత అశాంతిపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఉద్యోగానికి కానీ, ఉద్యోగపరంగా వచ్చేటువంటి ధనానికి కానీ ఏ విధమైనటువంటి లోటు కూడా ఈ వారంలో కనబడడం లేదు. కాబట్టి ఈ వారం ప్రత్యేకించి మిథున రాశి వారు చాలా మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎవరు మీ మీద విమర్శలు చేసినా, ఎవరు మీ మీద నిందారోపణలు చేసినా, లేదా మీ మీద తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ దౌర్జన్యం చేసినప్పటికీ కూడా కొంత సామరస్య ధోరణితోటి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వారి తప్పులను వారు తెలుసుకోగలుగుతారు. మీ నిజాయితీని, అలాగే మీ యొక్క గొప్ప మనసుని కూడా ఎదుటివారు గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ప్రత్యేకించి మీ శ్రద్ధ, మీ ఏకాగ్రత అంతా కూడా మీ యొక్క కెరియర్ పైన మాత్రమే ఉంచవలసిందిగా తగినటువంటి సూచనలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వారంలో ప్రత్యేకించి
కొంత గడ్డు పరిస్థితిగా మిథున రాశి వారికి చెప్పవచ్చును. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత అవకాశాలను కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేయవలసినటువంటి పరిహారాలలో అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానమైనటువంటిది. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం, రాహుకాలంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు కుజుడు గురుడు యోగిస్తూ ఉండడం, 2వ స్థానమందు శుక్రుడు వక్రించినటువంటి బుధగ్రహాలు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, వెరసి దాదాపుగా ప్రత్యేకించి శుభగ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇది ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే లాభమందు 2 గ్రహాలు, ధనస్థానమందు 2 గ్రహాలు యోగించడం వల్ల ఆర్థిక పరిపుష్టి కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, జీవితంలో వారు ఒక మెట్టు పైకెక్కడానికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల రూపేణా కానీ ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. అంతేకాకుండా అటు సంతానపరంగా భూలాభము, గృహలాభము, వస్తులాభము, వస్త్రలాభము, ధాన్య లాభము, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అనగా శుభ కార్యక్రమాలు జరగడం, కుటుంబం వృద్ధి చెందుతూ ఉండడం, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగుతూ ఉండడం, మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం, ఈ విధమైనటువంటి మానసిక ప్రశాంతత, ఈ ధోరణి అధికంగా ఉంటుంది ఈ వారంలో. ప్రత్యేకించి వారం ప్రారంభంలోనే చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణం, నచ్చినటువంటి భోజనాన్ని చేస్తూ ఉండడం, ఇలా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత, ఆర్థిక పరిపుష్టి కలిగి ఆర్థిక స్వేచ్ఛను కూడా ఈ రాశి వారు పొందగలుగుతారు. కుటుంబ పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, వైద్య విద్యకి సంబంధించినటువంటి విషయాలు, బిజినెస్ స్కూల్స్లో చదువుకునేటువంటి వారు, అలాగే పోటీ పరీక్షలు రాసేటువంటి వారు, ఇలా ఎవరైనా సరే లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. వారి యొక్క సౌభాగ్యం ఉంటుంది, మాంగళ్య బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఇదివరలో మిమ్మల్ని ద్వేషించినటువంటి వారందరూ కూడా మరలా మీ దగ్గరికి వచ్చి చేరుతారు, వారి తప్పులను తెలుసుకుంటారు. ఈ విధంగా సంతాన సౌఖ్యంతో అటు ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా ఆనందంగా ఉండబోతూ ఉన్నది. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం మంచిది. ఆదిత్య హృదయ పారాయణ ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో శుక్రుని యొక్క బలం అనేటువంటిది ఈ రాశి వారికి పెరిగింది. జన్మ శుక్రుని యొక్క స్థితి గొప్ప ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి దోహదపడుతుంది. ప్రత్యేకించి అటు ఇప్పటి వరకు 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శుక్రుడు, అలాగే ఈ వారంలో చంద్రుడు, 2 గ్రహాలు సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గత వారం పూర్తిగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండి ఈ వారంలో 2 గ్రహాల అనుకూలత వల్ల కొత్త పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ప్రత్యేకించి అటు ఆరోగ్య పరిస్థితులపై ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆర్థిక పరిస్థితులపై, మూడవది మానసికమైనటువంటి విషయాలపై కూడా సింహరాశి వారికి ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. గతంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు, లేదా అనుకోని ఖర్చులు, లేదా గతంలో వచ్చినటువంటి ఆదాయం కాకుండా తక్కువగా ఆదాయం రావడం, ఇలా ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. సంపాదన మార్గాలు పెరుగుతాయి, మీకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఇలా ఆర్థిక లోటు అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు. ఇక రెండవది, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మెరుగుపడతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. కొంత లక్ష్మీప్రదంగా ఈ వారంలో ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి సహకరిస్తుంది. అయితే ఉద్యోగపరంగా ఉండేటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి.
ఉద్యోగపరంగా కొంత అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి వ్యాపారాల్లో మీ చుట్టుపక్కల ఉండేటువంటి లేదా మీ కింద పని చేసేటువంటి వారు కొంత మీ యొక్క ధనాన్ని అపహరించడానికి లేదా మీ మీద చెడు ప్రచారాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి శుక్రుడు జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. వాయిదా వేసుకునేటువంటి పనులన్నీ కూడా అటు వాయిదా వేయడం మాని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. బుద్ధి స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి, ఆర్థికంగా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి మంచి ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, జన్మబుద్ధిని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై, వ్యయరవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ భాగ్యగురుడు, లాభస్థానమందు రవి, అలాగే లాభస్థానమందు చంద్రబలంతో వారం ప్రారంభం అవుతూ ఉన్నది. ఇక్కడ వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉండి జన్మకేతువు, సప్తమ రాహువు కూడా కొంత మిశ్రమంగా ఉన్నారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ప్రత్యేకించి శారీరక శ్రమపై ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే కొంత ఈ వారంలో శుభమూలకమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. భగవద్ దర్శనము, తీర్థయాత్రలు, అలాగే దైవ సందర్శనాలు, పుణ్యనది స్నానాలు లేదా ధార్మిక కార్యక్రమాలని ఆచరిస్తూ ఉంటారు కన్యారాశి వారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై కొంత శ్రద్ధ పెడుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులపై కొంత ఎక్కువగా ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యయస్థానమందు శుక్రబుధుల యొక్క స్థితిగతుల వల్ల కొన్ని సందర్భాలలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. స్థానచలనము, ప్రయాణములు, అలాగే పనివేళల్లో ఉద్యోగంలో మార్పు, అలాగే లాభస్థానమందు రవి యొక్క స్థితిగతుల వల్ల అటు శుభ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండడం, బంధువులు, మిత్రుల యొక్క ఆగమనాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి విదేశాల ప్రయాణం, మీరు ఒకవేళ విదేశంలో ఉంటే స్వదేశీ యానానికి, స్వదేశంలో ఉంటే విదేశీ యానానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఆర్థికంగా ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. అయితే వచ్చినటువంటి ఆదాయంలో కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నది. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో కూడా చాలా క్వాలిటీ తోటి మీరు పని చేయగలుగుతారు. ఉన్నతమైనటువంటి ప్రమాణాలతోటి కన్యారాశి వారు పనిచేస్తారు. మీరు తీసుకునేటువంటి చర్యలు, మీరు ఆలోచించేటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా అత్యున్నతంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు యొక్క గ్రహస్థితి చాలా బాగున్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఇది కలిసి వచ్చేటువంటి కాలం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో ఉపయుక్తంగా ఉంటుంది. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, మణిద్వీప వర్ణన కానీ, లేదా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే దశమ కేంద్రంలో రవి యోగిస్తూ ఉన్నారు. లాభంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. వక్రించినటువంటి బుధుడు లాభస్థానంలో అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. వెరసి షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహుతో కలుపుకుని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు చాలా కాలం తర్వాత తులారాశి వారికి వచ్చాయి. ఇక్కడ షష్ఠ స్థానమందు రాహు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాహు స్థిరంగా 6వ స్థానమందు చాలా వారాలుగానే యోగిస్తూ ఉన్నారు. దశమ కేంద్రమందు రవి, లాభస్థానమందు శుక్రబుధులు, ఈ గ్రహ సంపత్తి
శుభ కార్యక్రమాల తాలూకు విషయాలని సూచిస్తూ ఉన్నది. శుభమూలకమైనటువంటి ధన వ్యయాన్ని, అలాగే తీర్థయాత్రల్లో పాల్గొనేటువంటి స్థితిగతుల్ని, దైవ దర్శనాలు, పుణ్యనదీ స్నానాలు, ధార్మిక కార్యక్రమాలు ఆచరించేటువంటి స్థితిగతుల్ని సూచిస్తూ ఉన్నది. అంతేగాక ఆకస్మిక ధనప్రాప్తిని సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. లాభస్థానమందు శుక్రుడు బుధుల యొక్క కలయిక లక్ష్మీప్రదంగా గోచరిస్తూ ఉన్నది. ఆభరణాల యొక్క కొనుగోలు, వాహనాల యొక్క కొనుగోలు, ఇళ్ల స్థలాల కొనుగోలు లేదా గృహోపకరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, అలాగే చాలా కాలంగా వేటినైతే మీరు అమ్మి ధనం చేసుకోవాలి, వాటిని ధన రూపేణ మార్చుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, గృహ ఇటువంటి వాటిని అన్నింటిని కూడా మీరు త్వరితగతిన అమ్ముకోగలుగుతారు. వాటి నుండి మీరు కావలసినటువంటి లబ్ధిని పొందగలుగుతారు. ఇలా ఆర్థికంగా ఈ వారం చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా ఐశ్వర్య సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఉండేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ పరంగా ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. అలాగే బంధువులతోటి, మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించగలుగుతారు, వారితోటి మాట్లాడగలుగుతారు. ఆయా రకాలైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చిన్ననాటి మిత్రుల్ని, చాలా కాలం తర్వాత బంధువుల్ని చూడగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేటువంటిది అధికంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా శుభదాయకంగా కనబడుతూ ఉన్నది. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. స్త్రీలకు సైతం ఆభరణాల కొనుగోలు, అలాగే వాహనాల కొనుగోలు, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల, ఇలా మనసుకు నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్యలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇంకా మిశ్రమమైనటువంటి స్థానాల్లోనే గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. దశమ కేంద్రంలో శుక్రబుధుల యొక్క సంచారం కనబడుతూ ఉన్నది. భాగ్యస్థానమందు రవి, సప్తమంలో గురుగ్రహం కుజుడితోటి కలిపి ఉన్నారు. ప్రధానంగా వక్రించిన శని ఫలితాలు, గురుడు ఉన్నటువంటి స్థితిగతులు, చంద్రబలం, ఈ 3 ప్రధానమైనటువంటి బలాలుగా వృశ్చిక రాశికి మనం చెప్పుకోవచ్చును. ఈ గ్రహస్థితి వల్ల అటు దాదాపుగా చాలా కాలంగా ఈ పని అవ్వదు అని ఏదైతే వదిలిపెట్టేశారో ఆ పనుల్లో కదలిక అనేటువంటిది వస్తుంది. అలాగే ఎవరికైతే గతంలో మీరు డబ్బుని ఇచ్చి ఉన్నారో లేదా ఏదైనా ఆర్థిక సహాయం చేసి ఉన్నారో, ఆర్థికంగా ఎవరికైనా లబ్ధిని చేకూర్చి ఉన్నారు, వారు తిరిగి మరలా మీకుండేటువంటి కష్టకాలంలో లేదా మీకుండేటువంటి కొంత ఈ డబ్బు అవసరమైనటువంటి పరిస్థితుల్లో వారు తిరిగి మరలా మిమ్మల్ని ఆదుకొనడం, ఇలా స్నేహపూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది అభివృద్ధిలో ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇది కలిసొచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చును. అంతేగాక ఉద్యోగంలో ఉండేటువంటి పని వేళల్లో కానీ, చేసేటువంటి ప్రాంతం కానీ, లేదా ఉద్యోగం చేసేటువంటి సంస్థలో కానీ కొన్ని రకాలైనటువంటి మార్పు చేర్పులు ఈ వారంలో వృశ్చిక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అసలు ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. సకాలంలో కావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. అవసరం తీరాక ధనం మరలా మీ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో అటు జీవిత భాగస్వామితోటి, సంతానంతో ఉండేటువంటి సమస్యల నుండి దూరంగా వెళ్ళి కొంతకాలం లేదా కొన్ని రోజుల పాటు వేరే చోట గడుపుదాం అనేటువంటి ఆలోచనలు సైతం ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి. కానీ అది సాగనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఉండేటువంటి పరిస్థితులను కనుక చూస్తే మిశ్రమంగా ఉన్నది. అటు అనారోగ్య సూచనలు ఏవి కూడా కనబడడం లేదు, కానీ ఒక నీరసం, నిస్సత్తువతోటి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు, దిగాలుగా ఉంటూ ఉంటారు. కొంత
ఏదో ఆలోచనలతోటి జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. చదువరులకి విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ఈ గ్రహస్థితి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అనగా ఉద్యోగ వ్యాపారాలలో కొంత నీలాపనిందలు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కొన్ని సందర్భాల్లో నచ్చనటువంటి పనులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది గత వారంతో పోల్చుకుంటే. ఎందువల్ల అనగా అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి వెళ్ళారు. భాగ్యంలో ఉండేటువంటి వక్రించినటువంటి బుధుడితో కలిపి ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. వారం ప్రారంభం అవడమే అష్టమ చంద్రుడితోటి ప్రారంభం అవుతూ ఆ తర్వాత భాగ్యచంద్రుడిగా దాదాపుగా వారంలో 4 రోజుల పాటు చంద్రబలం అనేటువంటిది లేదు. కాబట్టి గురువారం లగాయితూ ఈ రాశి వారికి చంద్రబలం వస్తూ ఉన్నది. అలాగే షష్ఠస్థానమందు కుజుడు ఆయన ఒక్కరూ యోగిస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారి మీద ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఆదివారం మొదలుకొని ఈ బుధవారం రాత్రి వరకు ఉండేటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇబ్బంది అంటే అటు క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదన్నట్టుగా ఎప్పుడూ ఇబ్బడి ముబ్బడిగా ఏదో ఒకటి పని వస్తూ ఉండడం, దాని గురించి కష్టపడ్డాం, దానిలో మీరు ఏదైనా కొంత ఆశిస్తే ఆశించినటువంటి దానికన్నా తక్కువగా ప్రతిఫలం రావడం, దానివల్ల మళ్ళీ డేలా పడుతూ ఉండడం. సరే తెల్లారు లేస్తే ఇంకో పని వస్తుంది కదా, లేకపోతే ఇంకో దాంట్లో ఏదైనా సంపాదించుకుందామంటే ప్రతి దాంట్లోనూ కూడా శ్రమ అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎదుటివారికి మీరు ఇచ్చేటువంటి సలహాల వల్ల వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. అదే సలహాలను మీరు పాటించడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం కూడా మీకు రాదు. ఈ రకమైనటువంటి ధోరణి చాలామందిలో కనబడుతూ ఉంటుంది. షష్ఠస్థానమందు కుజుడు మాత్రం అటు అన్నపానీయాలకు లోటు లేకుండా, తినడానికి ఉండడానికి లోటు లేకుండా తగినటువంటి ఆర్థిక స్థితిగతుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని, అలాగే శత్రువుల మీద విజయాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుభగ్రహ సంపత్తి కూడా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్మకాలు, వాటిని కొనుగోలు, ఇటువంటి వాటిల్లో ఏదైనా జాప్యం ఉంటే వాటిని తొలగించడానికి, అన్నదమ్ములతో ఉండేటువంటి సఖ్యత పెంచడానికి కొంతమేరకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయినప్పటికీ ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా మీ మీద దుష్ప్రచారం జరిగినా, నీలాపనిందలు వచ్చినా కొంత సామరస్యంగానే ముందుకు వెళ్ళాలి. అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం మంచిది కాదు. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉండాలి, మౌనంగానే ఉండాలి. మీ వరకు వచ్చి మిమ్మల్ని అడిగితేనే కానీ మీరు ఏ విధమైనటువంటి సహాయము చేయకూడదు, ఏ విధమైనటువంటి మాట మాట్లాడకూడదు. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. సమస్యలేమీ లేనప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు ఉద్యోగ వ్యాపారాల్లో కనబడతాయి. అయితే ఈ వారంలో వాటిని చాకచక్యంగా దాటడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. చదువరులకి విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ఈ గ్రహస్థితి కొన్ని గడ్డు పరిస్థితులను సూచిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చెప్పుడు మాటలు వినకూడదు. మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఎవరు ఉన్నారు, లేదా ఎదుటివారి యొక్క మనస్తత్వం ఏంటి అని ఎరిగి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అలాగే గురుగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ రాశి వారికి కొన్ని పనులు ముందుకు సాగుతూ ఉంటాయి. ఏదైతే గత వారం నుండి కొద్ది వారాలుగా ఏదైనా కొన్ని పనులు ప్రారంభించాలా వద్దా, అసలు ఇది మొదలు పెట్టాలా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి సందిగ్ధత ఏదైతే ఉన్నదో ఆ సందిగ్ధత అనేటువంటిది ఈ వారం కొంత తొలగిపోతుంది.
ఏ పనులు చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి వాటి మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. అలాగే కొన్ని ఆగిపోయినటువంటి పనులను సైతం ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు. దైవ దర్శనాలు, సాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలకి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఆర్థికంగా మకర రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ వారం ఉన్నది. అనగా ఆర్థిక లోటు అనేటువంటిది ఏమీ లేదు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది. దాని పరంగా మీరు ఏదైనా శుభ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి అన్నా, లేదా మరి ఏ ఇతరత్ర వస్తువులు, వాహనాలు, బంగారము లేదా ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అన్నా వాటికి ఆ ధనాన్ని ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం ఈ రాశి వారికి కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత కొన్ని అవకాశాలు విద్యార్థులకు రాబోతూ ఉన్నాయి. విదేశీ ప్రయాణానికి, వైద్య విద్యకి సంబంధించి లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే స్త్రీలలో ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. దాని పట్ల శ్రద్ధ వహించాలి. మరీ ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, ప్రత్యేకించి గురువారం నాడు శనగలు దానం చేస్తూ ఉండడం, దక్షిణామూర్తి ఆలయంలో కానీ శివాలయంలో కానీ నంది దగ్గర దీపం పెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అనగా గత వారంలో భృగు షట్కము అనేటువంటి దోషం ఉండడం, ఆ దోషం అనేటువంటిది ఈ వారంలో తొలగిపోవడం వల్ల అనుకూలించే గ్రహాలలో మార్పు లేనప్పటికీ ప్రతికూలించే గ్రహాలు ఆ సంఖ్య తగ్గింది. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి గ్రహస్థితిని ఆశించవచ్చు. 2వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రవి, అలాగే ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం అనేటువంటిది ఎక్కువ శాతం ఉన్నది. దాదాపుగా గురువారం ఉదయం వరకు కూడా చంద్రుడు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే సొంత ప్రాంతాలకు చేరుకోవడం, బంధుమిత్రులతోటి చక్కగా సత్సంబంధాలను కలిగి ఉండడం, వారితోటి చక్కగా సంభాషిస్తూ ఉండడం, నచ్చినటువంటి భోజనాన్ని చేయగలగడం, అలాగే నచ్చినటువంటి మిత్రులతోటి ఏదైనా విహారయాత్రకి వెళ్ళగలగడం, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి అవకాశం ఉంటుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం. ప్రత్యేకించి ఈ వారంలో కుంభరాశి వారు ఏదైనా ఒక పనిని గనక ప్రారంభం చేస్తే దానిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా గోచరిస్తుంది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి నష్టము ఉండదు. ప్రధానంగా గత వారాల్లో ఆర్థిక నష్టానికి అవకాశం ఉంది శుక్రగ్రహం వల్ల. ఇప్పుడు ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఖర్చు ఉంది అంటే అది కుటుంబ పరంగా మాత్రమే. జీవిత భాగస్వామి వల్ల కానీ లేదా సంతానం పరంగా కానీ తల్లిదండ్రుల పరంగా కానీ వీరి పరంగానే ఖర్చు ఉంటుంది తప్పితే మరి ఇతరత్ర ఖర్చు ఉండదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితి మెరుగ్గా ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొత్త అవకాశాలు అటు విదేశీ విద్యకి లేదా వైద్య విద్యకి లేదా పోటీ పరీక్షలకి మంచి అవకాశాలు ఈ రాశి వారికి రానున్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తుంది. కుటుంబంలో సత్సంబంధాలను మెరుగుపరుస్తూ మీ మీద ఏర్పడినటువంటి నీలాపనిందలు తొలగిపోతూ, అలాగే మీరు పడేటువంటి కష్టం, మీరు ఎంత కష్టపడుతున్నారు అనేటువంటి 10 మందిని దాన్ని గుర్తించగలుగుతారు. ఇలా కొంత మానసిక ప్రశాంతతతోటి ఈ వారం నడవడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల సంఖ్య తగ్గడం, ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, ఈ రెండిటి వల్ల కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గత వారంతో పోల్చుకుంటే కనబడుతూ ఉన్నాయి. తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు అనుకూలించే గ్రహం. ఈ వారంలో మొదటి 2 రోజులు మినహాయించి వారమంతా కూడా చంద్రబలం ఉండేటువంటి స్థితి. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, ఇవి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి. వక్రించినటువంటి శనేశ్వరుడు తాలూకు ఫలితాలు కూడా కొంత అనుకూలంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం అటు గురుబలం లేకపోవడం, పంచమంలో రవి ఉండడం, భృగు షట్కము అనేటువంటి ఈ దోషము. ఈ భృగు షట్కము అనేటువంటిది ఈ శరీరంలో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ పైన, అంతేకాకుండా ఏదైనా రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యల పైన, ఇన్ఫెక్షన్స్ పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది. నీళ్ళకి సంబంధించినటువంటి మార్పు ద్వారా వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు, అలాగే స్త్రీలలో వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ గ్రహస్థితిని దాటి కొంత ఇబ్బంది పెట్టినా త్వరితగతిన బయటపడడానికి కుజుడు ఉపయుక్తంగా ఉన్నారు. కాబట్టి అటు ఆరోగ్య పరిస్థితిపై మాత్రమే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అపరిశుభ్రమైనటువంటి ప్రాంతాలలో ఎక్కువగా మలమూత్ర విసర్జనలు చేయకూడదు. వాటి వల్లే ప్రధానమైన సమస్యలు వస్తాయి. అలాగే తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతూ ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు లేకుండా మీనరాశి వారికి ఫలితాన్ని ఇస్తారు. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు మీనరాశి వారికి యోగిస్తున్నాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు, కానీ మానసిక ప్రశాంతత ఉండదు. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. చేసేటువంటి ఉద్యోగం పట్ల అంత నియమబద్ధంగా ఉండలేకపోతారు. ఏదో చేయాలి అనేటువంటి జందాను చేస్తూ ఉంటారు. నచ్చిన పని చేయలేరు, చేసే పని నచ్చదు. అదే మాదిరిగా విద్యార్థులకు ఉండే గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు మాత్రం కొంత పరధ్యానం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఏదైనా ఒక పని చేస్తుంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ బుర్ర ఇక్కడ లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యల వల్ల కొంత ఎక్కువ సతమతం అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాటలు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.